నమస్తే, వెల్కమ్ టు బార్నింగ్ టాపిక్. చమురు ధరలు చేతి చమురు వదిలిస్తున్నాయి, చొక్కల్ని చూపిస్తున్నాయి. అన్ని రంగాల మీద ప్రభావం తీవ్రమవుతోంది. ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏది కొనాలన్నా ఆలోచించుకోవాల్సిన పరిస్థితులను కల్పిస్తోంది. రోజు రోజుకు మండిపోతున్న ఆయిల్ మంటలు సామాన్యుడిని నిలువున దహించి వేస్తున్నాయి. ఇదే వాల్టి బార్నింగ్ టాపిక్. భగ్గుమంటున్న పెట్రోల్ ధరలు, ధరల స్థిరత్వం లేకపోవడానికి కారకులెవరు? క్రూడాయిల్ ధరలు తగ్గినా ఈ పరిస్థితి ఎందుకొస్తోంది? ప్రభుత్వం తలుచుకుంటే ధరలు తగ్గించలేదా? సామాన్యుడిపై భారాన్ని దించలేదా? ఆయిల్ మంటలు, పెట్రోల్ మంటలు మండుతూనే ఉన్నాయి, డీజిల్ జ్వాలలు బగ్గుమంటూనే ఉన్నాయి. ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయికి ఆయిల్ ధరలు చేరుకున్నాయి. గత కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి. కరోనా కాలంలో ఇలా ధరలు పెరగడం వల్ల సామాన్యుడు విలవిల్లాడిపోతున్నాడు. రోజు రోజుకు పెరుగుతున్న ధరలు చూసి గుండెలు బాదుకుంటున్నాడు. ఏది కొనాలన్నా ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు. అసలు ఈ ధరలు సెగలు ఎగసిపడ్డానికి కారణాలేంటి? అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడ్డ పరిస్థితులా, లేక పెనుభారమవుతున్న పన్నుల విధానమా? అడ్డు అదుపు లేదు, నియంత్రించేవారు అంతకన్నా లేరు. అసలే కరోనా కాలం, దానికి తోడు పెరుగుతున్న ధరల భారం. అన్ని రంగాలు కుదేలవుతున్నాయి. సామాన్యులు బతికే స్థితి అస్సలే కనిపించటం లేదు. నిత్యావసరాలు, వంట నూనెలు, కూరగాయల ధరలు ఇలా ఒకటేంటి, ఇప్పుడు ఏది పట్టుకోవాలన్నా చురుక్కుమంటున్నాయి. చేతులు కాలిపోతున్నాయి, జేబులు ఖాళీ అవుతున్నాయి. పరుగులు తీసే గుర్రాలనైనా కళ్లెం లేకుండా ఆపొచ్చేమో గాని అడ్డు అదుపు లేకుండా దూసుకుపోతున్న పెట్రోల్, డీజిల్ ధరల్ని మాత్రం ఆపడం ఎవ్వరి తరం కావటం లేదు. నిలకడ లేకుండా రోజురోజుకు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గతంలో ఎన్నడూ చూడని రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. అసలు ఇలాంటి పరిస్థితులకు కారణాలేంటి? ఇప్పట్లో ధరలు తగ్గే అవకాశమే లేదా? ఇవే ఇప్పుడు సామాన్యుడిని కలవరపరుస్తున్న ప్రశ్నలు. అయితే ఇందుకు కారణాలు లేకపోలేదన్నది నిపుణులు చెప్తున్న మాట. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల ప్రభావం వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయన్నది ఓ అభిప్రాయం. దీనివల్ల నిలకడ లేకుండా పెట్రోల్ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. సాధారణంగా వీటి ధరలు ప్రతిరోజు మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయంగా మార్కెట్లో ముడి చమురు ధరల ప్రాతిపదికన ఆయిల్ రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్ని సవరిస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో ఒక్కో రోజు ధరలు పెరగటం, మరో రోజు తగ్గటం పరిపాటి, లేక స్థిరంగానూ ఉండొచ్చు. అయితే కొన్ని నెలలుగా ధరలు పెరగటమే గాని తగ్గలేదు. ఇదే ఇప్పుడు పెనుభారమైంది. గత నెల రోజులుగా దేశంలో పెరుగుతున్నటువంటి పెట్రోలు, డీజిల్ ధరలకు ప్రధానమైనటువంటి కారణాలు రెండు ఉన్నాయి. ఫిబ్రవరి, మార్చి నెల నుండి ఎన్నికల ప్రకటన జరిగిన తర్వాత ధరల పెరుగుదలను చమురు సంస్థలు నిలిపివేశాయి. అప్పటి నుంచి పెరిగినటువంటి చమురు ధరను మే 2వ తేదీ తర్వాత ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత గత నెలలో ధరలను వరుసగా పెంచుతూ వస్తున్నాయి. దానికి తోడు గత 10 రోజులుగా, అంటే జూన్ 1వ తేదీ నుండి ఇప్పటి వరకు అంతర్జాతీయ చమురు మార్కెట్లో ముడి చమురు భారత రకం ధర $3 పెరిగింది. $66.78 ఉన్నటువంటిది ఈరోజు $70 వరకు పెరిగింది. అందువలన గతంలో పెరిగినటువంటి పెంపుదలను మొత్తంగా గత నెల రోజుల్లో ఒకసారి వరుసగా కేంద్ర ప్రభుత్వం, చమురు సంస్థలు పెంచితే, గత 10 రోజులుగా పెరుగుదలకు కారణం అంతర్జాతీయ మార్కెట్లో పెరిగినటువంటి ధరలు అనేటువంటిది స్పష్టం. 2013 వరకు పెట్రోల్పై కేంద్ర, రాష్ట్రాలు విధించే పన్నులు, దాని అసలు ధరలో 44% వరకు ఉండేవి.
ఇప్పుడు అవి 100 నుంచి 110% వరకు పెరిగిపోయాయి. 2015 నుంచి కొద్ది సంవత్సరాల పాటు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తక్కువగా ఉన్నప్పటికీ భారత్లో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే వచ్చాయి. ఒక్క పెట్రోల్పై ఇంతలా పన్నులు విధించే దేశాలు ప్రపంచంలో భారత్ తప్ప మరోటి లేదన్నది ఓ అభిప్రాయం. బ్రిటన్లో 61%, ఫ్రాన్స్లో 59%, అమెరికాలో 21% మాత్రమే పన్నులు విధిస్తోంటే ఇక్కడ మాత్రం అపరిమితంగా పన్నుల మీద పన్నులు విధించి ఆదాయాన్ని రాబట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు, చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. పెట్రోల్లో ఇథనాల్ కలిపే కార్యక్రమం కూడా మొదలైంది. ప్రస్తుతం పెట్రోల్లో 8.5% ఇథనాల్ కలుపుతుండగా 2025 కల్లా దీన్ని 20% పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల కొంత ఊరట లభిస్తుందన్నది ప్రభుత్వ వాదన. రోజురోజుకు పెరుగుతున్న డిమాండ్, దానికి తగ్గ రీతిలో సరఫరా లేకపోవటం వల్లే ధరల్లో వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. డిమాండ్ తగ్గాలంటే వినియోగాన్ని తగ్గించుకోవాల్సిందే. అప్పుడు ఆయిల్ ధరల్లో కొద్దిగా మార్పులను ఆశించే అవకాశాలున్నాయి. అయితే కొన్ని సంస్థల ఏకఛత్రాధిపత్యం కూడా విపరీత పరిస్థితులకు కారణాలుగా మారుతున్నాయని విశ్లేషకుల అభిప్రాయం. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి సంస్థలను కొద్దిగా కంట్రోల్ చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నారు. దీనివల్ల ధరలు దిగొచ్చే అవకాశం లేకపోలేదని అంటున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి 3 ముఖ్య కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. పెట్రోల్ సంస్థలు అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు పెరిగినప్పుడల్లా రోజువారీగా ధరలు సవరిస్తున్నాయి. ఇది ముఖ్యమైన కారణం. కానీ ధరలు పెరిగినప్పుడు మాత్రం పెంచుతున్నాయి, కానీ క్రూడ్ ధరలు తగ్గినప్పుడు తగ్గించడం అనేది చేయటం లేదు. ఇది ఒక ముఖ్యమైన కారణం. ఇదే కాకుండా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే ట్యాక్సులు కూడా చాలా ఎక్కువగా పెరిగినాయి. 2014లో 9% వరకు ఉండే సెంట్రల్ ఎక్సైజు, కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సైజు ఇప్పుడు 35% దాకా చేరింది. అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వాలు విధించే స్టేట్ వ్యాట్ కూడా ఎక్కువగా పెరిగింది. ప్రస్తుతం మనం చెల్లించే 100 రూపాయలు పెట్రోల్కి 40 రూపాయల వరకు పెట్రోల్ ల్యాండింగ్ కాస్ట్ అవుతుంది. 35 రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం వాటా, అదే రకంగా 25 రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం వాటా కలిసి ఈ మొత్తం కలిసి 100 రూపాయలు అవుతుంది. ఈ తగ్గించాలి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు వసూలు చేసే ట్యాక్స్ని కొంతవరకు తగ్గించుకుంటే సామాన్య మానవుడికి ఉపశమనం కలుగుతుంది. విపరీతంగా పెంచేసిన పన్నులే తలకు మించిన భారంగా మారాయి. 2014లో కేవలం 9% ఉన్న ఎక్సైజ్ డ్యూటీ ఇప్పుడు 35%కి చేరింది. అంటే కేవలం 7 సంవత్సరాల వ్యవధిలో 26% ఎక్సైజ్ డ్యూటీ పెరిగిపోయిందని ఆర్థిక రంగ నిపుణులు చెప్తున్న మాట. ఈ ధరల పెరుగుదలకు అనుగుణంగా గతంలోనే కేంద్ర ప్రభుత్వము పెట్రోలు, డీజిల్ మీద సబ్సిడీలను ఎత్తివేసిన కారణంగా ఎంత పెరిగితే అంత జనం నుంచి, వినియోగదారుల నుంచి వసూలు చేయాలనేటువంటి విధానానికి అనుగుణంగా ఈ ధరల పెరుగుదల జరుగుతూ ఉంది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఆర్థిక విధానాల ఫలితంగా గత 7 సంవత్సరాల్లో మన రూపాయి విలువ 58 నుంచి 75, తర్వాత ఇప్పుడు కొంచెం తగ్గి 73 రూపాయల వరకు పడిపోయింది. ఇది కూడా ధరల పెరుగుదలకు ఒక ప్రధానమైనటువంటి కారణంగా మారుతూ ఉంది. రూపాయి విలువ పెరిగిన కొద్దీ డాలర్లు, చెల్లించాల్సినటువంటి డాలర్లు ఎక్కువ అవుతాయి. ఇది ఒకటి. రెండవది, 10 రూపాయలుగా ఉన్నటువంటి పన్నుని కేంద్ర ప్రభుత్వము 33 రూపాయల వరకు పెట్రోలు, డీజిల్ మీద పెంచినటువంటి విషయం తెలిసిందే. అందువల్ల ఈ ధరల పెంపుదల, దానికి తోడు రూపాయి విలువలో తగ్గుదల అనేటువంటిది ప్రధానమైనటువంటి కారణాలుగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వాలు వసూలు చేస్తున్న ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడంతో పాటు జీఎస్టీ పరిధిలోకి పెట్రోలియం ధరల్ని చేరిస్తే తప్ప సామాన్యుడికి ధరలు అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపించటం లేదు. ఈరోజు పెట్రోల్ మీద చూసుకునేటట్లయితే డీజిల్ మీద కానీ సుమారుగా పన్ను వాటాయి. పెట్రోల్, డీజిల్ ధర అసలైతే ఏదైతే విదేశాల నుంచి మనం కొన్న క్రూడ్ ఆయిల్ని
శుద్ధి చేసుకొని ఆ శుద్ధి చేసిన క్రూడ్ ఆయిల్ని ఫ్యాక్టరీ గేట్ దగ్గరికి తెచ్చి అక్కడి నుంచి ఆ ఫ్యాక్టరీ ఏదైతే శుద్ధి చేసిన కర్మాగారం ఎవరైతే చమురు దిగుమతి చేసుకున్నారో, ఎవరు చమురు యజమాని ఉన్నారో వాడు తమ లాభాలు కలుపుకొని తర్వాత రవాణా ఛార్జీలు కలుపుకొని పెట్రోల్ బంకుల దగ్గరికి వాటికి, అలాగే పెట్రోల్ బంకులో డీలర్ కమిషన్లు కలుపుకొని వ్యాట్, రాష్ట్ర ప్రభుత్వాల వ్యాట్ వ్యాట్ ట్యాక్స్లు కాసేపు పక్కన పెడితే ఇవన్నీ కలుపుకొని చేస్తే కూడా ₹40, ₹38 పరిధిలోనే ఈరోజు పెట్రోల్ ఖరీదు ఉంటుంది మార్కెట్లో. ఎన్ని ఎవరి లాభాలు వాళ్ళు వేసుకున్న తర్వాత, డీలర్ కమిషన్లు వేసుకున్న తర్వాత, ఇక ఆ పైన అదనంగా ఈరోజు మనం ₹100గా ₹60, ₹100 అంటే ₹40కి అది రావాలి మామూలు ఈ పద్ధతిలో. కానీ మిగతా ₹60 చెల్లిస్తున్నాం. ₹100 దాకా ఉంది పెట్రోల్ డీజిల్ ధరలు, 100కెళ్ళి పెట్రోల్ ధర ముఖ్యంగా. ఆ ₹60 ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే పన్నుల రూపంలో పడతారు అటువంటివి. ప్రభుత్వాన్ని పోషించడం కోసం ప్రజలున్నారే తప్ప ప్రజల బాగోగులు చూడటానికి ప్రభుత్వం లేదన్న విమర్శలు కూడా జోరందుకుంటున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో సరుకు రవాణా ఛార్జీలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో అన్ని రకాల వస్తువుల ధరలు అందుబాటులో ఉండటం లేదు. ప్రజల కొనుగోలు శక్తి పూర్తిగా నీరసించిపోతోంది. ఎవరేమన్నా ఎవరేమనుకున్నా ప్రభుత్వం మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుకుంటూ పోతోందే తప్ప ప్రజల గురించి ఏమాత్రం ఆలోచించటం లేదు. పన్నుల భారం తగ్గితే తప్ప పరిస్థితి దిగొచ్చే స్థితి కనిపించటం లేదన్నది ఓ అభిప్రాయం. అయితే పాలకులు మాత్రం దీనంతటికీ కారణం గత ప్రభుత్వ తప్పిదమే అంటున్నారు. ధరల పెరుగుదలలో పెట్రోల్, డీజిల్ పోటీలు పడుతున్నాయి. సామాన్యుడు నడ్డి విరుస్తున్నాయి. ఇప్పటికే లీటర్ పెట్రోల్ ధర ₹100కు చేరుకుంది. డీజిల్ కూడా దగ్గర అదే స్థాయిలో ఉంది. కళ్ళెం లేని గుర్రాల్లా పరుగులు పెడుతున్న ఈ ధరల్ని నియంత్రించేది ఎవరు? ధరల్ని నిర్ణయించేది ఎవరు? జీఎస్టీ పరిధిలో లేకపోవడం కూడా ఓ కారణమా? దేశీయంగా ఇంధన ధరలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. దీంతో కొన్ని రోజులుగా పెట్రోల్ ధరలు అందనంత ఎత్తుకు చేరుకున్నాయి. ఇందుకు కారణాలు ఏమైనప్పటికీ సామాన్యులు మాత్రం పూర్తిగా నలిగిపోతున్నారు. ఇప్పట్లో ఈ ధరలు తగ్గే అవకాశాలు కనిపించకపోవడంతో భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు విలువ ఆధారిత పన్నును వివిధ దశల్లో విధిస్తూ వస్తున్న ప్రభుత్వాలు ఆదాయాన్ని పెంచుకునే పనిలో పడ్డాయే కానీ సామాన్యుడి గురించి ఆలోచించే స్థితిలో లేవు. అసలు ఈ ధరలు ఎందుకిలా పెరిగిపోతున్నాయి? ఎవరు వీటిని నిర్ణయిస్తున్నారు? ప్రజల బాగోగులు వారికి పట్టవా అన్న ప్రశ్నలు అనేకం ఉదయిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న ముడి చమురు ధరలతో పాటు రిఫైనరీల ఖర్చు, మార్కెటింగ్ కంపెనీల మార్జిన్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించే ఎక్సైజ్, వ్యాట్ ఆధారంగా పెట్రోల్, డీజిల్ రీటైల్ ధరలు నిర్ణయిస్తారు. వీటన్నింటినీ బేరీజు వేసుకున్న తర్వాతే సామాన్యుడు చెల్లించాల్సిన రీటైల్ ధర నిర్ణయమవుతుంది. దేశంలో తయారయ్యే వస్తువులపై ప్రభుత్వం విధించే ఎక్సైజ్ డ్యూటీని ఆయా సంస్థలే చెల్లించాల్సి ఉంటుంది. అలాగే విలువ ఆధారిత పన్ను కూడా. ఇవి ప్రభుత్వానికి అతి పెద్ద ఆదాయ వనరులుగా మారాయి. ఎక్సైజ్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం విధిస్తే వ్యాట్ను రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటాయి. ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ పన్నులు అధికంగా ఉంటే ఆటోమేటిక్ గా రీటైల్ ధరలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరల ప్రభావం కూడా దేశీయ ధరల పెరుగుదలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ కు $72.22 ఉంటే WTI క్రూడ్ ఆయిల్ ధర $70.02గా ఉంది. దీనికి తోడు దేశీయంగా కూడా పెట్రోల్ ధరలు మండిపోవడానికి పన్నులే ప్రధాన కారణం. ఇందువల్లే దేశంలో రీటైల్ ధరలు చుక్కలను అంటుతున్నాయి. రీటైల్ ధరలో దాదాపు 75% పన్నుల రూపంలో చెల్లించాల్సి వస్తోంది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం విధించేటువంటి పన్నులు స్థిరంగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తున్నటువంటి వ్యాట్ పర్సంటేజ్ ఆధారంగా ఉంటున్నది కనుక చమురు సంస్థలు ఎంత పెరిగితే ఆ మేరకు రాష్ట్రాల యొక్క పన్ను భారం కూడా పెరుగుతూ ఉంది. అందువలన కేంద్రము ఇటు రాష్ట్రాలు రెండు వినియోగదారులని దెబ్బతీస్తున్నాయి. ఈ కారణంగానే ధరల పెరుగుదల అనేటువంటిది నిరంతరం జరుగుతూ ఉంది. గత నెలలో ఉన్న ధరలు ఇప్పుడు లేవు. ఇప్పుడున్న ధరలు రేపు ఉంటాయో లేవో తెలియదు. అంతుబట్టని ఈ వైనం సామాన్యులపై పెను భారాన్ని మోపుతోంది. ఖర్చులు తడిసి మోపెడై ఆర్థికంగా కుంగిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎక్కడా స్థిరత్వం లేకుండా రోజురోజుకు ధరలు తారాజువల్లో దూసుకుపోతూనే ఉన్నాయి. ఈ పరిస్థితి సామాన్యుడికి పెను భారంగా మారింది.
పెరుగుతున్న ధరలపై సామాన్యులు మండిపడుతున్నారు. ప్రజల ఆర్థిక స్థితిగతుల్ని ప్రభుత్వాలు పట్టించుకోకుండా ఎడాపెడా పన్నులు విధించడమే ఇందుకు కారణమని మండిపడుతున్నారు. 100 రూపాయలకు చేరువలో ఉన్న లీటర్ పెట్రోల్ ధర రానున్న రోజుల్లో 200 రూపాయలకు చేరుకున్నా ఆశ్చర్యపోన అవసరం లేదని అంటున్నారు. పన్నులు పూర్తిగా తొలగిస్తే తప్పించి పరిస్థితి మారదని చెబుతున్నారు. డీజిల్ మీద అయితే 34% దాన్ని పన్నులు వేసిన పరిస్థితి ఉంది. ఇది కాకుండా మరి డెవలప్మెంట్ సెస్ అని అలాగే అభివృద్ధి పని ఇట్లాంటి సెస్సులు కూడా వేసి ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకోసం పెట్రోల్ ధరలు అనేది డ్రాస్టిక్గా తగ్గించాలా, ప్రభుత్వం అనేది ప్రజలు ఈ కష్టాల కాలంలో తగ్గించి ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గ్యాస్ రేపు 1000 రూపాయలు దాటిపోయినా ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం లేదు. ఇవాళ పెట్రోలు డీజిలు ఒక వాహనాలకే కాదు, నిత్యావసర సరుకుల ధరలు పరోక్షంగా కూడా వాటి మీద పడుతున్న పరిస్థితి ఉంది. వెంటనే ప్రభుత్వాలు స్పందించి ధరలు తగ్గించి ఈ ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తున్నాం. అసలే కష్టకాలం, దానికి తోడు ధరల భారం మోయలేక సామాన్యులు సతమతమైపోతున్నారు. చివరికి నిత్యావసరాలు కూడా కొనుక్కోలేని దుస్థితి ఏర్పడింది. ఏం చెయ్యాలో తెలియక ఎలా జీవనం సాగించాలో అర్థం కాక అయోమయానికి గురవుతున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే పరిస్థితి మరింత దిగజారిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే మేము కూలి చేసుకొని బతికేటోళ్ళము. మరి ఈ కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలు ఏ వైపు ప్రయాణిస్తానో తెలియదు, కానీ విపరీతంగా దానికో టైం లేదు, పద్ధతి లేదు, పాడు లేదు. మరి నెలకు అవసరం అంటే ఈ రోజుకే అప్పటిదప్పుడే పెట్రోల్ రేట్లు విపరీతంగా పెంచడం. మరి మాటువంటి గరీబులు కూలీలు ఉన్నారు, వాళ్ళు పని చేస్తేనే 400 రూపాయలు వస్తాయి. మరి లీటర్కు 100 రూపాయల పెట్రోల్ పెట్టుకొని పనికాడికి పోతే ఈ లాక్డౌన్లో పనే దొరుకుతలేదు. అటు కేంద్రం మీద రాష్ట్రము అంటుంది, రాష్ట్రం మీద కేంద్రం ఉంటుంది. ఏదేమైనా సామాన్యునికి బతకలేని భారంగా ఈ పెట్రోల్ విషయం అయితే వాస్తవంగా బండ్లు అమ్ముకునే పరిస్థితి ఉన్నది. ఇంతకుముందు 500 కొట్టిస్తే 1 వీక్ పైన వచ్చేది, ఇప్పుడు 500 కొట్టిస్తే 3-4 డేస్ కూడా వస్తలేదు. ఈ పెట్రోల్ వల్ల లాక్డౌన్ సామాన్యులు బతకడే కష్టము. సామాన్లు కూలి చేసుకుంటే 100 రూపాయలు పెట్టి పెట్రోల్ పోయించుకుంటే వాడు ఎక్కడ జీవనం సాగిస్తాడు? ఈ పెట్రోల్ దాన్ని మోడీ వెంటనే GST పరిధిలోకి తెచ్చి వ్యాట్ తగ్గించి రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. దీనివల్ల పెట్రోల్ రేటు వల్ల దీన్ని తగ్గించాలి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినా పెరిగినా దేశీయంగా ధరలలో పెద్దగా మార్పులు కనిపించడం లేదు. ప్రస్తుతం పెట్రోలు మూలధర మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద మొత్తంలో పన్నుల ద్వారా ఎక్సైజ్ వ్యాట్ రూపంలో రాబట్టుకుంటున్నాయి. పెట్రోల్ ధరలపై వాణిజ్య ప్రభావం కనిపించకపోయినప్పటికీ డీజిల్ ధరలపై ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. సరకు రవాణా సంస్థలు ఎక్కువగా డీజిల్ను వినియోగిస్తూ ఉండడం వల్ల ఆ భారాన్ని వినియోగదారులపై మోపుతున్నారు. రాష్ట్రాల మధ్య పొంతలు లేని ధరలు నెలకొన్నాయి. వీటికి కారణాలేంటి? ధరలు తగ్గాలంటే ఇంకెన్నాళ్ళు వేచి చూడాల్సి ఉంది. అంతర్జాతీయ మార్కెట్తో పాటు దేశీయ పన్నుల విధానమే సామాన్యుల కొంపలు ముంచుతున్నాయా? దీనికి తోడు వంట గ్యాస్తో పాటు నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా మండిపోతున్నాయి. ఏడాదిన్నర కాలంగా దేశం తీవ్ర సంక్షోభ పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. ఎక్కడికక్కడ ఉత్పత్తులు పడిపోయాయి, ఆర్థిక వనరులు సన్నగిల్లాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆదాయాన్ని పెంచుకునేందుకు అన్ని మార్గాలను ప్రభుత్వాలు వెతుకుతున్నాయి. ఇందులో భాగంగా పెట్రోల్ ఉత్పత్తులపై ధరలను పెంచుకుంటూ వెళుతోంది. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు కొద్దిగా నెమ్మదించినా ఇక్కడ మాత్రం రోజురోజుకు ధరలు పెరిగిపోవడానికి కారణం పెద్ద మొత్తంలో ఎక్సైజ్ డ్యూటీని వసూలు చేయడమే అన్నది ఓ భావన అంటున్నారు. గ్లోబల్ ధరలతో పాటు వ్యాట్ పన్నుల వల్ల రాష్ట్రాల మధ్య ధరల పెరుగుదలలో అనేక మార్పులు సహజమంటున్నారు విశ్లేషకులు. పెట్రోల్పై అత్యధికంగా వ్యాట్ విధిస్తున్న రాష్ట్రాల్లో రాజస్థాన్ అగ్రస్థానంలో ఉండగా ఆ తర్వాత మధ్యప్రదేశ్ 2వ స్థానంలో నిలిచింది. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమిషన్తో పాటు ఇతర పన్నులను జోడిస్తే ధర దాదాపు రెట్టింపు అవుతోంది. ఈ ప్రమాణాల ఆధారంగానే ప్రతిరోజు ఆయిల్ కంపెనీలు పెట్రోల్ ధరల్ని నిర్ణయిస్తూ ఉంటాయి. ప్రస్తుతం దేశమంతటా లీటర్ పెట్రోల్ ధర 90 రూపాయలకు పైగానే ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అక్షరాల 101 రూపాయి మార్కును దాటగా డీజిల్ ధర 95 రూపాయలకు పైగానే ఉంది. ఇక
రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని జిల్లాల్లో లీటర్ పెట్రోల్ ధర 100 రూపాయలు దాటేసింది. ఏపీలోని 13 జిల్లాల్లో 101 రూపాయల నుంచి 102 రూపాయల మధ్య ఉండగా తెలంగాణలోని 12 జిల్లాల్లో 100 మార్కును క్రాస్ చేసింది. ఇప్పుడున్న పరిస్థితులను అధిగమించి భారాన్ని తగ్గించుకునే దిశగా ప్రభుత్వం కూడా అడుగులు వేస్తోందని విశ్లేషకులు అంటున్నారు. దిగుమతులపై దృష్టి పెట్టకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నదని, ఈ క్రమంలోనే అనేక చర్యలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెబుతున్నారు. మరి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ వైపు వెళ్తూ ఉంది. క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ను తగ్గించుకొని మన దేశంలోనే ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ మ్యానుఫ్యాక్చర్ చేసుకునే విషయాల మీద పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ పెడతా ఉంది. దాంట్లో కొన్ని విషయాలు మనం చర్చించుకోవాలి. ఒకటి, ఎలక్ట్రిక్ బస్సెస్, ఎలక్ట్రికల్ వెహికల్స్. దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాలలో అన్ని ప్రభుత్వ ట్రాన్స్పోర్ట్ విషయంలో ఎలక్ట్రిక్ బస్సెస్ని ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఈరోజు 2 వీలర్ మీద 4 వీలర్ మీద కూడా సబ్సిడీ ఇస్తూ ఉంది. నెక్స్ట్, ఎథనాల్ విషయంలో ఏదైతే పెట్రోల్లో ఎథనాల్ మిక్సింగ్ అనేది 10% పర్మిషన్ ఉండే ఇంతకుముందు, కానీ దాన్ని ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం 20% మిక్సింగ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. 2014 వరకు ఎథనాల్ బ్లెండింగ్ అనేది 1.5% దేశంలో బ్లెండింగ్ జరిగితే ఈరోజు నరేంద్ర మోదీ గారు తీసుకున్న పెద్ద ఎత్తున ఒక కార్యక్రమంలో ఇప్పటికే 8.5% ఎథనాల్ బ్లెండింగ్ జరుగుతూ ఉంది దేశంలో. అంటే అంతవరకు మనం క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ తగ్గించుకోవచ్చు. 2025 లోపు 20% ఎథనాల్ బ్లెండింగ్ జరిగే విధంగా ఈరోజు ప్రమోషన్స్ ప్రభుత్వం చేస్తూ ఉంది. అంటే 20% మనం ఎథనాల్ని పెట్రోల్లో మిక్స్ చేసుకోవడం వల్ల అంతవరకు క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గుతాయి. అది రెండో అంశం. మూడవది, ఈరోజు ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ విషయంలో భారతదేశంలో ఎప్పటి నుంచో మనం చూస్తూ ఉంటాం. బయోగ్యాస్ అని, వేస్ట్ టు ఎనర్జీ అని మనం మాటలు విన్నాం తప్ప ఏ రోజు ఎగ్జిక్యూషన్ జరగలేదు. బట్ ఈరోజు సిబిజీ ప్లాంట్స్, కంప్రెస్డ్ బయోగ్యాస్, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం 2023-24 లోపు 5,000 ప్లాంట్స్ని దేశవ్యాప్తంగా ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి 2 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్తో ప్లానింగ్ చేసింది. ఎన్ని రకాల ప్రత్యామ్నాయ మార్గాలను చూసినా ఇప్పుడున్న పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కాలన్నదే సామాన్యుడి ఆలోచన. పెట్రోల్ ధరల పెంపు కొత్తేమీ కాదు. కాకపోతే ఇప్పుడిది నియంత్రణ లేకుండా పెరిగిపోవడమే ఆందోళనకు దారితీస్తోంది. పెరుగుతున్న పెట్రోల్ ధరల పాపం ఎవరిదన్నది పక్కన పెడితే ఈ స్థితి నుంచి ఎలా బయటపడాలా అన్నదే ప్రశ్న. నిజానిజాలు ఎలా ఉన్నా ప్రజలపై మాత్రం పెనుభారం పడింది. కోలుకోలేని దెబ్బ తగిలింది. లేచి నిలబడలేని స్థితికి చేర్చింది. ఇది ఇవాల్టి మార్నింగ్ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ HM TV.